ధనాన్ని వృధాగా నీళ్లలో పోసేశారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగు డిజైన్లో లోపాలే కారణమని కూడా మా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చెప్పారు. దీనికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్, పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఏమని చెప్పారు, దీని మీద రిజల్ట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ వికే. ఈరోజు రాజ్యసభలో జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం పైన బీజేపీ సభ్యులు కె లక్ష్మణ్ అడిగినటువంటి ఒక ప్రశ్నకు సందర్భంగా, ఆ తర్వాత బీఆర్ఎస్ సభ్యులు సురేష్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా అడిగినటువంటి ప్రశ్నల నేపథ్యంలో ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం కూడా వచ్చింది. అసలు కాళేశ్వరానికి జల్ జీవన్ మిషన్కి అంటే ప్రశ్న వేరే అయినప్పటికీ కూడా ఈ యొక్క వేరే ప్రశ్న కావడంతో అయినప్పటికీ కూడా ఆయన సమాధానం చెప్పారు. కాళేశ్వరానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ని అది జాతీయ ప్రాజెక్టుగా ఎందుకు తీసుకోకూడదు అంటూ సురేష్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకి, అది జాతీయ ప్రాజెక్టు కాదు, దాన్ని తీసుకోలేము. గతంలోనే అసలు ఆ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి సాంకేతిక అనుమతుల కోసం వచ్చారు. అంతేగాని అసలు కేంద్ర ప్రభుత్వం నిజానికి ఏ ప్రాజెక్ట్ అయినా ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు చేపట్టినప్పుడు ముందస్తుగానే సిడబ్ల్యూసి అనుమతులు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండింది. సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా 30,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ మీద పెట్టిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చి అనుమతులు అడిగారు, తర్వాత సిడబ్ల్యూసి అనుమతులు అడిగారు, తర్వాత దాన్ని ఈ యొక్క జాతీయ ప్రాజెక్టుగా కూడా మీరు స్వీకరించాలని కూడా పదే పదే కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా అడుగుతూనే ఉన్నారు. కానీ దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. 1,00,000 కోట్ల రూపాయలని నీళ్ళల్లో పోసేశారు. అక్కడ ప్లానింగ్ అదేవిధంగా డిజైన్ లోపాల వల్ల ఈ యొక్క అవకతవకలు జరిగాయి, దానివల్ల ఇది కుంగిపోయింది. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జలశక్తి శాఖకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా దర్యాప్తు సంస్థలు కూడా దీన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నాయి అంటూ ఆయన చెప్పినటువంటి విషయం ఏదైతే పీసీ ఘోష్కి సంబంధించినటువంటి కమిటీ మనం చూసాం. నిజానికి వీకే ఇది తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నొయ్యి అన్నట్లుగా ఉంది. అసలు ఆ ప్రాజెక్టు ఉంచాలా లేకపోతే కోల్చాలా అన్నది కూడా తేల్చుకోలేటటువంటి పరిస్థితి వచ్చింది. సుమారు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఆ ప్రాజెక్టు పెడితే దాని మీద ఇప్పుడు వడ్డీలే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు దానికి వడ్డీలు కడుతున్నారు. అంటే ఇప్పుడు 11.5-12% వడ్డీకి తీసుకొచ్చి హై రేట్లో అసలు ప్రైవేట్ వడ్డీలు తీసుకొచ్చి దాన్ని నిర్మించారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ వడ్డీ రేట్లైనా కొంచెం తగ్గించండి, డెట్ రీకన్స్ట్రక్షన్ చేయండి, రీస్ట్రక్చర్ చేయండి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరితే వాళ్ళు కొంత రీస్ట్రక్షన్ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు కొంచెం వడ్డీ రేట్లు కూడా తగ్గాయి. కాబట్టి కొంత తగ్గిన నేపథ్యంలో 10,000 కోట్ల రూపాయలు కడుతుంటే ₹1 ఖర్చు పెడితే 30 పైసల నుంచి 40 పైసలు కూడా దానివల్ల లాభం లేకుండా పోయింది. సో దీన్ని ఏం చేయాలి అన్నది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు దాన్ని కోల్చాలా లేకపోతే కట్టాలా లేకపోతే దాన్ని ఏం చేయాలని కూడా తెలియట్లేదు. అసలు అది ప్రభుత్వానికి అంటే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికలో చాలా స్పష్టంగా 3 కారణాలు చెప్పారు. సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి లోపాలు ఉన్నాయి, పరిపాలనా పరమైనటువంటి లోపాలు ఉన్నాయి. అసలు తుమ్మిడిహట్ నుంచి మేడిగడ్డ తీసుకురావడానికి అసలు ఎట్లా తీసుకొచ్చారు, కృష్ణ ఒక డౌట్ ఏంటంటే, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్న ఏంటి, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేయండి అని. కూలిపోయిన ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేయమని ఎలా అడిగారు? అంటే బీఆర్ఎస్ వాళ్ళ దృష్టిలో అది అసలు కూలిపోయిన ప్రాజెక్టు కాదు, ఏదో ఒక పిల్లర్ కొంచెం పక్క కొరిగింది, దాన్ని సరి చేసి ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ చేసుకోవచ్చు అనేదే వాళ్ళు చెప్తున్నటువంటి మాట మొదటి నుంచి కూడా. ఇంకొక డౌట్, ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని అసెంబ్లీలో ప్రకటించారు, సిబిఐకి ఇస్తున్నామని, సిబిఐకి ఇచ్చారు కూడా, రికార్డ్స్ అని సిబిఐకి ఇచ్చారు కూడా. సిబిఐ దర్యాప్తు ఎప్పట్లోగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, ఏమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పగలరా బ్రీఫ్గా?
అంటే ఇప్పుడు పీసీ ఘోష్ నివేదిక వచ్చిన తర్వాత సిబిఐకి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే దాని మీద ఇంకా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. బీజేపీ సభ్యులపైన, కిషన్ రెడ్డి పైన కానీ వీళ్ళందరిపైన కూడా పదే పదే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు అవే. మీరు సిబిఐ మీ చేతుల్లో ఉంది, మీరు బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారు, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారు, అందుకే సిబిఐ దర్యాప్తు చేయట్లేదని కూడా చెప్పారు. ఈరోజు సిఆర్ పాటిల్ ఈ సమాధానం ఇస్తున్న పక్కనే ఆయన పక్కనే కిషన్ రెడ్డి కూడా కూర్చొని కాళేశ్వరం గురించి ఇంకా నువ్వు చెప్పు అని చెప్పి ఇంకా రెచ్చగొట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో కాళేశ్వరంకి సంబంధించి అంటే ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో అయితే కాళేశ్వరంలో మొత్తం నిధులు ఏదైతే ఇవాళ సిఆర్ పాటిల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు చెప్పిన ఈ వివరాలను రాజ్యసభలోనే చెప్పారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే దీంట్లో అవకతవకలు జరిగాయి, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నీళ్లలో పోశారు, ప్లానింగ్ డిజైన్ లోపాలే కారణమని విస్పష్టంగా చెప్పారు. కాబట్టి ప్లానింగ్కి డిజైనింగ్కి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ ఇంకా అధికారులు వీళ్ళే బాధ్యులు అవుతారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీ ఘోష్ ఆయన చెప్పింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది కూడా అవే పాయింట్లు. కాబట్టి సిబిఐ దర్యాప్తు ఇక స్టార్ట్ అవుతుందని అనుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఒక చిన్న బ్రేక్ తర్వాత దీని మీద డిబేట్ చూద్దాం.